హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చూపించబోయేది ధనుష్కోటి అండి. మన ఇండియా బార్డర్కి లాస్ట్ అండి. ఇది మనకు శ్రీలంక ఇక్కడ నుంచి జస్ట్ సముద్ర మార్గాన్ని వెళ్తే ఒక 13 to 18 కిలోమీటర్స్ ఉంటుందండి. అసలు ఈ ధనుష్కోటి ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తాను. మనకి వెళ్ళేటప్పుడు వేవ్ వచ్చేసి మనకి సముద్రానికి మనకి లెఫ్ట్ సైడ్లో సముద్రమే ఉంటుంది, రైట్ సైడ్లో సముద్రమే ఉంటుంది. బట్ మనకి లెఫ్ట్ సైడ్లో మాత్రం సముద్రం కొంచెము నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఒక పాయ టైపు, ఒక జస్ట్ మన మోకాల్లోతు వాటర్లో మాత్రమే బట్ వెళ్ళే కొద్దీ మాత్రం మనకి కొంచెం డీప్గా ఉంటుంది. బట్ ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది. అయినా ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనము ధనుష్కోటి వెళ్ళి ఇక్కడి నుంచి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మనకు అప్పట్లో సీతని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు లంకకి హనుమంతుల వారు, రాముల వారు అందరూ కలిసి లంకకు దారి వేసింది ఇక్కడి నుంచే మనకు అది కనపడుతుంది. బట్ నేను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ అలాగే ధనుష్కోటి అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే అప్పుడు మన రాముడు బాణము సముద్రుడి మీద ధనుసు ఇక్కడ మనకు దారి ఇవ్వటానికి ధనుసుని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ ధనుసుని ప్రయోగించటం వలన అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు వెయ్యండి, నేను మీకు వారధిగా నిలుస్తానని చెప్పాడు. అందుకోసమనే మనకి దీన్ని ధనుష్కోటిగా పిలిచారు. బట్ మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చితే మాత్రం ఎర్లీ మార్నింగే వచ్చాము. ఇక్కడ చూడడానికి మాత్రం షాపింగ్స్ మాత్రం మనకి ఏమంటారు గవ్వలు, శంఖాలు ఇవి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం టోటల్గా అందరూ సిండికేట్ అండి. మీరు ఎక్కడ రేట్ అడిగినా సరే ఒకటే రేట్ చెప్తారు. ఇక ఎక్కడైనా ఒక దగ్గర ఫైనల్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ టైము నేను ధనుష్కోటి రావటం అండి. ఇక్కడ చూశారు కదా, వీళ్ళంతా కూడా సముద్రం బీచ్లో చివరి వరకు లోపటి వరకు వెళ్తున్నారు. చూడండి, లోపటి వరకు వెళ్తున్నారు. ఎందుకంటే సముద్రం ఇక్కడ తేలిగ్గా అంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడి నుంచి మీకు నేను శ్రీలంక మన రావణాసుడు ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళడానికి లంకకు వెళ్ళడానికి మార్గం వేశారో మీకు ఈ వీడియోలో మార్గం మొత్తం కూడా నేను చూపిస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇక్కడ దూరంగా కనపడుతుంది చూసారా అండి. ఈ దూరంగా కనపడేదే మనకి లంకకు వేసిన మార్గం అండి. చూడండి, ఇదంతా కూడా సముద్రము. ఈ సముద్రం నుంచి ఇక్కడ వేసారు చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు స్టోన్స్ నల్లగా కనపడుతున్నాయి చూడండి. ఇది మనకి మార్గం అండి. బట్ ఇది పూర్తిగా మనకు సునామీ వచ్చినప్పుడు ఇది మొత్తం మునిగిపోవటం జరిగింది. అక్కడ వరకు మనకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. జూమ్ చేసి ఇక్కడ కనపడేదే మనకి రామసేతు అంటారు కదండి. మనకి ఇక్కడ నుంచి లంకకు దారి అన్నమాట ఇది. ఇక్కడ మీకు స్టోన్స్ కూడా కనపడుతున్నాయి చూడండి, నల్లటివి స్టోన్స్. ఇవి రావుడు నీళ్ళ మీద ఎప్పుడు కూడా అవి తేలాడుతూనే ఉంటాయి. ఇది మనకి లంకకి వేసిన ద్వారం అండి. బట్ మనం అక్కడ దాకా అయితే వెళ్ళలేము. చూడండి, మీకు ఇక్కడ మొత్తం నీట్గా కనపడుతుంది. మనము మ్యాక్సిమము అక్కడి వరకు అయితే వెళ్ళలేము, చాలా లాంగ్లో ఉంది అది. మీకు ఇక్కడ ఒక 10 రూపీస్ ఇస్తే మీకు ఇక్కడ బయోస్కోప్లో కూడా చూపిస్తారు. మీకు ఆ దారి అనేది చూడండి, దారి అనేది కనపడుతూ ఉంది మీకు. ఇక్కడ నుంచి నేనైతే లోపలికి కూడా వెళ్ళాను, చాలా లోపలి వరకు వెళ్ళాము. బట్ లోపలికి చాలా వరకు పర్మిషన్ లేదు అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళాక లేదు పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు సెక్యూరిటీ మమ్మల్ని బయటికి పంపడం జరిగింది. మీకు ఇక్కడ కనపడేదంతా కూడా రామసేతు బ్రిడ్జ్ అండి. మీకు ఇక్కడ నల్లగా కనపడుతుంది చూడండి, ఇదంతా కూడా రామసేతు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని మనకు అప్పట్లో హనుమంతుల వారు నిర్మించారని చెప్పి ఇక్కడ కనపడుతుంది చూడండి. కాకులు నిలబడ్డాయి చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా మనకి బ్రిడ్జ్ అనమాట. అప్పట్లో వేసింది. నేనైతే దిగి లోపలికి వాటర్ మాత్రం ఎంత ఫ్రెష్గా అంటే 1 రూపీ కాయిన్ ఇస్తే కూడా మనకు కనపడేటట్టున్నాయి. వీళ్ళంతా కూడా లోపలికి దిగడానికి వచ్చిన వాళ్ళే. బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు. వాటర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. మనకు నార్మల్ బీచ్లలో ఇంత నీట్గా కనపడదు వాటర్. బట్ ఇక్కడ మాత్రం మనకు మంచిగా నీట్గా కనపడుతున్నాయి. లోపలి వరకు ఇక్కడ చూశారు కదా, అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. నేను కూడా లోపలికి వెళ్ళాను. బట్ కాకపోతే ఏంటి అంటే
చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ ఏరియాలో కొన్ని ఏరియాలలో లోతు ఉంది, బట్ కొన్ని ఏరియాలలో మాత్రం ఇసుకతో దిబ్బలు ఉన్నాయి కాబట్టి అంత ప్రాబ్లం లేదు, చివరి వరకు వెళ్ళిపోవచ్చు, మనకు ఆ ఇష్యూ లేదండి. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు, మేము వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళగొడుతున్నారు. చూడండి ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎందుకంటే అలలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి బయటికి వెళ్ళగొడుతున్నారు. బట్ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అండి, కాశీకి వెళ్ళిన వారు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటారు. ఈ ఇసుక వాటరు ఇక్కడి నుంచి అక్కడ కూడా కలపవచ్చు అని చెప్తారు. రామేశ్వరం వెళ్ళి తీసుకురావచ్చు, మళ్ళీ రామేశ్వరం నుంచి కాశీలో కలపవచ్చు అని చెప్తారు. ఇక చూడండి, మీకైతే నేను బ్రిడ్జ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. బట్ ఇక్కడ కనపడేది లాంగ్లో కనపడేది మనకి రామసేతు బ్రిడ్జ్, ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది మనకి రామసేతు బ్రిడ్జ్. ఇదే అండి, దీనికోసమే మనం వెళ్తాము. అలాగే రామేశ్వరంలో మనం 21 బావిల వాటర్ కూడా స్నానం కూడా చేయొచ్చు. నేను మాత్రం ఇందులో ఒక నత్త దొరికింది నాకు, అది డైరెక్ట్ అది ఎంత అంటే అది దాన్ని ఇలా ముట్టుకుంటే అది కరవటానికి బయటకు వస్తుంది చూడండి, బయటకు వచ్చి కరవటానికి వస్తుంది. మంచి టైం పాస్ అయితే అయ్యింది. బట్ మీరు కూడా వెళ్ళినప్పుడు వెళ్ళండి, బట్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం బాగుంటుందండి. ఎందుకంటే మనం లోపలికి దిగటానికైనా సరే మనకి ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అది వాటర్లో వేసేసాను నేను, అది వాటర్లో వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి అది ఇసుకతో కప్పేస్తుంది. బట్ అది అక్కడి నుంచి మాత్రమే నడుచుకుంటుంది వెళ్తుందండి. చూసారా, ఏ జీవికైనా ప్రాణం మీద తీపి, మనకైతే ఎలా ప్రాణం మీద తీపి ఉందో దానికి కూడా అలానే ఉంది. బట్ రామేశ్వరం వెళ్ళిన వారు మాత్రం 21 బావిలలో స్నానాలు చేయండి. చేసిన తర్వాత మన ధనుష్కోటికి రండి, ధనుష్కోటి దగ్గరే ఉంటుంది, మీకు అంత ప్రాబ్లం లేదు. ఇది మళ్ళీ నాకు దొరికింది, మళ్ళీ చూడండి, దీన్ని తీసి నీళ్ళలో పెడుతుంటే అది వాటర్లో అయితేనేమో లోపలికి వెళ్తుంది, ఎప్పుడైతే బయటికి తీస్తానో అది కరవటానికి వస్తుంది. ఓకేనండి. బట్ ఇక్కడ మాత్రం ఎవరు కూడా షాపింగ్ చేయకండి, ఎందుకంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి షాపింగ్ అయినా సరే. ఇక్కడ నుంచి ఇక ముందుకు వెళ్తున్నాను, ఇంకా లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే లోపలికి వెళ్తే ఇంకొంచెం రామసేతు బ్రిడ్జ్ దగ్గర నుంచి కనపడవచ్చు, అందుకోసమనే లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సముద్రంలో ఒక 1 కిలోమీటర్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చి ఉంటాను. చూడండి, ఇదంతా కనపడేది నేను లోపలనే ఉన్నాను, బట్ ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇసుక దిబ్బల్లా ఉన్నాయి. ఎందుకంటే లోపలికి మనం వెళ్ళే కొద్దీ మనకు దారి ఉంటుంది, బట్ ఆ రామసేతు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనకు దారి ఉంటుంది, కనపడుతుంది చూడండి. అదంతా కూడా మనకు ఆ రామసేతు దగ్గరికి వెళ్ళటానికే. మీకు బ్రిడ్జ్ అయితే లోపటి నుంచి రాళ్ళు స్టోన్సే కనపడతాయండి, మనకు కంటిన్యూగా అయితే లేదు, మధ్యలో వరకు ఒక నాకు తెలుసు కదా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా, 1/2 కిలోమీటర్ వరకు మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి మనకు బ్రిడ్జ్ వరకు అయితే లేదు, బట్ కొంచెం చూడడానికి మాత్రం దగ్గరగా ఉంటుంది. మనం బయట నుంచి చూస్తేనేమో మనకి దూరంలో కనపడుతుంది, కొంచెం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఇందులో నుంచి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మనకి స్నానం చేయడానికి అయితే ఫ్రెష్ వాటరే ఉన్నాయండి. బట్ నేను రామేశ్వరంలో చూసిన ఏంటి అంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు, అండ్ అయ్యప్ప స్వాములు ఉన్న టైంలో అస్సలు రామేశ్వరం వెళ్ళకండి. ఎందుకంటే మనం ఆ టైంలో దర్శనం చేసుకోవాలన్నా కానీ మనకు అక్కడ స్టే కోసమైనా చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. రామేశ్వరము గుడికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా దర్శనం అవ్వలేదు మార్నింగ్, మళ్ళీ మేము దర్శనం అవ్వకుండా ధనుష్కోటికి వచ్చి ధనుష్కోటిలో ఇదంతా చూసుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రామేశ్వరం వెళ్ళి అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. బట్ ఇక్కడ ధనుష్కోటికి వచ్చిన వాళ్ళు మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాటర్ తీసుకొని మీరు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో కాశీ వెళ్తారు కదా, కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఈ జలాన్ని కలిపి మళ్ళీ అక్కడ జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలో కలపడం అనేది జరుగుతుంది. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను, ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, ఎందుకంటే నేను వచ్చి చూసింది చెప్తున్నాను మీకు. బట్ ఇంకా ఇంతకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ రామేశ్వరం వస్తే మాత్రం ఎర్లీ మార్నింగే రండి, ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి ఇక్కడ సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. బట్ అలాగే లోపలికి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. మేమైతే చాలా లోపలికి వచ్చాను,
బట్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే చూడండి ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు, మొత్తం కూడా ఇందాక క్రౌడ్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వెలగొడుతున్నారు. ఎందుకంటే లోపలికి వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది వెళ్ళిపోండి అని. ఇలా లోపలికి మనం రావాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే లోపల వరకు వెళ్ళొచ్చు. మనకు రామసేతు కొంచెం దగ్గర నుంచి కనపడుతుంది. లేకపోతే మనం కూడా బయట ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, ఇక్కడ బయట నుంచి మాత్రమే చూడాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడైతే రాళ్ళు కనపడుతున్నాయో ఆ రాళ్ళ దగ్గర నుంచి రామసేతు చూడాల్సి వస్తుంది. బట్ ఆ రాళ్ళ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడికైతుందో మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 2 కిలోమీటర్స్ మనం దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు ఏ ఇబ్బంది ఉండకుండా ఎర్లీ మార్నింగ్ అయితేనేమో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. బట్ అలాగే మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇది మనకి రామేశ్వరంలో క్రేబుల్ బ్రిడ్జ్ అనమాట. మేము మధ్యలో నుంచి వచ్చిన తర్వాత ఇదేంటి అంటే ఓపెన్ అవుతుంది. ట్రైన్ వచ్చినప్పుడు ఇలా క్లోజ్ అవుతుంది, ఏదన్నా షిప్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఈ రామేశ్వరంలో ఉన్న ప్రత్యేకత బ్రిడ్జ్ ఏంటి అంటే ఇదే అనమాట. మనకి ఎప్పుడైతే ఇక్కడ నుంచి షిప్స్ వస్తాయో ఈ బ్రిడ్జి ఓపెన్ అవుతుంది. షిప్ లేనప్పుడు మాత్రం మనకి ట్రైన్ వస్తుంది కాబట్టి ఇది క్లోజ్ అవుతుంది. ఇక్కడ నుంచి షిప్పింగ్ హార్బర్స్ ఎక్కువ వస్తాయి షిప్స్. నాకు తెలిసి నేనైతే 1 అవర్ ఇక్కడ ఉన్నాను, 1 అవర్లో ఒక షిప్ కూడా రాలేదు. ఆ వీడియో కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఉండే ఈ క్రాస్ అయితే ఏదైతుందో అది ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా షిప్స్, ఫిషింగ్ హార్బర్ షిప్స్. ఎంత హార్బర్ ఇది, ఇంతకంటే పెద్ద షిప్స్ వచ్చినప్పుడే మనకు అది ఓపెన్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్